హలో అండి. ఒక చిన్న మినీలా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి వచ్చిందంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్ళడం మిస్ అవ్వరు కదా. సో మేము కూడా ఈసారి తిరుపతిలో ఉన్న గోశాలకైతే వెళ్ళాము. సో చాలా బాగా అనిపించింది. సో మార్నింగ్ అయితే పూజ అన్నదానాలు అన్నీ చేశారంట. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. సో కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇంక వెళ్ళగానే కృష్ణుడిని అయితే దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ గోశాల అంటేనే ఆవులు చాలా ఉంటాయి కదా. రకరకాల ఆవులు, డిఫరెంట్ ఆవులు, దూడలు, హార్సులు, ఎలిఫెంట్లు, డక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడి పటం అయితే ఉంది. మా పిల్లలైతే కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చిక్కు చూడండి దూడలు కనిపించేలోపు వాళ్ళు పట్టుకోవడానికి పరిగిస్తున్నాడు. మళ్ళీ కొంచెం భయపడి బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఈ పక్క రౌండ్ మొత్తం కూడా చిన్న చిన్న దూడలు అనమాట. సో అప్పుడే వాటిని ఒక్కొక్క దూడను అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మిల్క్ అంతా కూడా పిండేది మిషన్లు అనమాట. సో మిషన్లోనే పిండేస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఎలిఫెంట్ అయితే కనిపించింది. ఇంక ఎలిఫెంట్ దగ్గరికి అయితే వెళ్ళి అందరం కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. జున్ను అయితే నాకు గుండు పోయింది అని చేసింది ఎలిఫెంట్ అని చెప్పుకుంటున్నాడు. ఇంకా పక్కన కొంచెం నడిచొస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యానిమల్స్ అలా అయితే ఉన్నాయి. ఇంక ఈ పక్క వచ్చే లోపల హార్స్ అయితే ఉన్నాయి. కొన్ని బ్లాక్ హార్స్, కొన్ని వైట్ హార్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా అక్కడైతే గెడ్డ అయితే పెట్టేసి ఉన్నారు. దాన్ని అయితే ఎత్తుకొని వాళ్ళైతే అందరూ పెడుతున్నారు. అందరూ కూడా వాటికి పెడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ జున్ను కూడా తీసుకొని ఇద్దరు కలిసి దూళ్ళకైతే పెడుతున్నారు. అవి చాలా తింటుంటే వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇటుపక్క లైన్ అంతా కూడా కౌసు, ఇటుపక్క లైన్ అంతా కూడా కౌసే. తినడానికి వాటిని అయితే రిలీజ్ చేశారు. ఇటుపక్క వచ్చి తినేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. సో చాలా బాగుంది గోశాల. తప్పకుండా మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళేసి రండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలకైతే అనిమల్స్ చాలా ఇష్టం కాబట్టి చాలా ఇష్టంతో ప్రేమతో సరదాగా అలా గడిపేశారనమాట. కృష్ణాష్టమి ఇలా అయితే జరిగింది. ఇంతకీ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. వీడియో చేస్తే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.